నమస్కారం తెలంగాణ డీజీపీ మిస్టర్ శివధర్ రెడ్డి గారు. సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల నేను కంప్లీట్గా నా ఎంటైర్ లైఫ్ని, నా ఫ్యామిలీని, నా ఫ్యూచర్ లైఫ్ని కంప్లీట్గా కోల్పోయాను. ఎందుకంటే నేను ఫార్మా ఇండస్ట్రీలో ఒక 10 years దాకా 2002 to 2011 సైంటిస్ట్ డెసిగ్నీలో క్లినికల్ ట్రయల్స్ డివిజన్లో వర్క్ చేశాను. అక్కడ జరుగుతున్న ఫ్రాడ్ని, అంటే ఇన్ ది సెన్స్ నా లాస్ట్ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో జీవీకే బయోసైన్సెస్, అక్కడ జరుగుతున్న జనరిక్ డ్రగ్ డేటా ట్రయల్స్లో జరుగుతున్న ఫ్రాడ్ నేను గ్లోబలీ ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ అథారిటీస్కి ఎక్స్పోజ్ చేశాను May 6th, 16th, 2012. ఆ విజిల్బ్లోయర్ ఇన్ఫర్మేషన్ మీద US FDA, ఫ్రాన్స్ ANSM, ఆస్ట్రియా AGS, WHO, సో 4 ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ బాడీస్ కంబైన్డ్గా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు ఫ్రమ్ June 25th to 29th, 2012. సో ఆ తర్వాత July 4th వరకు ఓన్లీ US FDA ఆ ఇన్స్పెక్షన్ని కంటిన్యూ చేసింది. సో ఈ కంప్లీట్ ఇన్స్పెక్షన్ అంతా జీవీకే బయోతో US FDA, ఫ్రెంచ్ ANSM, ఆస్ట్రియా AGS, WHO కొల్యూడ్ అయ్యారు. వీళ్ళు కొల్యూడ్ అయ్యి కంప్లీట్గా నా ఇన్ఫర్మేషన్ తప్పు అని ప్రూవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. 2012 నుంచి 2015 వరకు US FDA, తర్వాత ఫ్రెంచ్ ANSM నాతో కంటిన్యూస్గా, అంటే ఫ్రెంచ్ ANSM అండ్ ఆస్ట్రియా AGS కమ్స్ అండర్ యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, అంటే వాళ్ళు ఆన్ బిహాఫ్ ఆఫ్ యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, అంటే యురోపియన్ యూనియన్ తరఫున, యూరోపియన్ కమిషన్ తరఫున వాళ్ళు వచ్చారు. US FDA రిప్రజెంటింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ WHO రిప్రజెంటింగ్ యునైటెడ్ నేషన్స్. సో వీళ్ళందరూ కలిసి ఏంటంటే కంప్లీట్గా జీవీకేతో కొల్యూడ్ అయ్యి నా ఇన్ఫర్మేషన్ తప్పు అని చూపించడం కోసం జీవీకేని వాడుకొని జీవీకేతో నా మీద ఫాల్స్ కేసెస్ ఫైల్ చేశారు. సో కంప్లీట్గా వాళ్ళ పవర్ని యూజ్ చేసుకున్నారు. PMO వరకు, ఈవెన్ అండర్ UPA గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను వాడుకున్నారు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో May 26, 2014, అప్పటి నుంచి ఈ నరేంద్ర మోడీ అనే ఒక లుచ్చాగాడు ఉన్నాడు కదా, ఈ లుచ్చా నా కొడుకు కింద ఇది కంప్లీట్గా ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఈ మీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకున్నారు. నరేంద్ర మోడీని నేను లుచ్చాగాడు, వీడు ఒక సైకోపాత్, ఒక వేస్ట్ గాడు, ఒక కరప్ట్ PM అని ఎందుకు నేను అంటున్నాను తెలుసా? వాడు నా విషయంలో ఎన్ని డిపార్ట్మెంట్స్ను వాడుకున్నా, ఎన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ వాడుకున్నానో మీకు 1 by 1 చెప్తాను. ఫస్ట్ నా మీద కేసెస్ ఫైల్ చేయడానికి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని, కంప్లీట్ ఎంటైర్ హైదరాబాద్ సిటీ, సైబరాబాద్ పోలీస్ అండ్ రాచకొండ పోలీస్ అందరినీ వాడుకున్నాడు. ఎంటైర్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడి తొత్తులాగా వాడుకున్నాడు. సో ఫస్ట్ కేసు ఏదైతే 18/2012 గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పెట్టారో అది UPA గవర్నమెంట్ కింద పెట్టారు, కానీ దాంట్లో నా మీద ఎటువంటి సివియర్ యాక్షన్ తీసుకోలేదు. జస్ట్ కోర్టు అవుతున్నాను. కానీ ఎప్పుడైతే 2014 మేలో నరేంద్ర మోడీ గవర్నమెంట్లోకి, అదే వాడు పవర్లోకి వచ్చాడో, ఎగ్జాక్ట్లీ September 9, 2014 నేను ఆ ఫస్ట్ కేస్ హియరింగ్లో 16th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందర హాజరయ్యి, సో అక్కడ ఆ రోజు ఆల్మోస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. హియరింగ్లో మా లాయర్ క్వశ్చన్స్ వేయాలి జీవీకే బయోసైన్సెస్ మేనేజ్మెంట్ని. దానికోసం నేను 57 నెంబర్డ్ క్వశ్చన్స్ నేను కంప్లీట్గా మా లాయర్కి ఇచ్చాను. ఆ క్వశ్చన్స్కి ఏదానికి జీవీకే దగ్గర ఆన్సర్స్ లేవు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు APP అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జుబేదా, తర్వాత అక్కడ ఎవరైతే 16th మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ B శ్రీదేవి, తర్వాత అప్పుడు సైబరాబాద్ సిటీ కమిషనర్గా CV ఆనంద్ ఉన్నాడు. CV ఆనంద్ వీళ్ళందరినీ వాడుకొని మా మీద ఇంకొక తప్పుడు కేసు ఫైల్ చేయించారు. అది 644/2014 మియాపూర్ పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో నన్ను ఆల్మోస్ట్ 8 days నన్ను చర్లపల్లి జైల్లో ఉంచారు. ఓకే, అలాగే నా భార్యను 5 days జైలు ఏంటిది కొన్మూరు జైల్లో వాళ్ళు నా భార్యను ఉంచారు. సో అట్లా September 9, 2014 ఒక కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత నేను రెగ్యులేటరీ ఏజెన్సీస్తో కంటిన్యూస్గా వాళ్ళు జీవీకేతో కుమ్మకాయని నేను పబ్లిక్ ఈమెయిల్స్ May 10th to May 19th, అంటే May 10th, 2014 నుంచి నేను కంటిన్యూస్గా సో పబ్లిక్ ఈమెయిల్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. FDA,
యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, ఫ్రాన్స్ ఏఎన్ఎస్ఎం, WHO, ఆస్ట్రేలియాస్ జీవీకేతో కొల్యూడ్ అయ్యి నా ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా బరీ చేయడానికి వాళ్ళు పెద్ద స్కాండల్ రన్ చేశారు అని. సో దీని మీద కంటిన్యూస్గా నేను మే 2014 నుంచి జాన్ 2015కి పబ్లిక్ ఈమెయిల్స్ ప్రెషర్ తట్టుకోలేక ఫ్రెంచ్ ఏఎన్ఎస్ఎం మళ్ళీ ఇంకొక ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి నా ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ తప్పుడు వాళ్ళని ప్రూవ్ అవుతారని, వాళ్ళు ఈసీజీస్లో ఫ్రాడ్ ఉందని ఇంకొక వేరే అలిగేషన్ బయటికి తీసుకొచ్చి జీవీకే బయోలో కండక్ట్ చేసిన ఆల్మోస్ట్ 700 జనరిక్ డ్రగ్ ఫార్మ్స్ అండ్ స్ట్రెంత్స్ని వాళ్ళు త్రూఅవుట్ ది యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేశారు. ఆ టైంలో జాన్ 11, 2015 మళ్ళీ జీవీకే బయో సైన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్తో, సో అంటే నరేంద్ర మోడీ ఇల్లుచ్చాగానే ఇన్ఫ్లుయెన్స్తో, సో మళ్ళీ నా మీద ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో, ఇక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో 27/2015 అనే కేసు ఫైల్ చేశారు. సో జాన్ 11th ఫైల్ చేశారు. జాన్ 13th నేను నేరేడ్మెంట్ క్రాస్ రోడ్స్లో నా ఇంట్లో నా పిల్లలు నా ఫ్యామిలీతో నేను పడుకొని ఉంటే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇంటికి వచ్చి నన్ను వితౌట్ పేపర్ ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వడం కానీ ఒక జిరాక్స్ కాపీ ఇవ్వడం కానీ లేకుండా నన్ను కంప్లీట్గా తీసుకెళ్ళి జాన్ 13th, 2015 నుంచి జాన్ 27th, 2015 వరకు నన్ను టార్చర్ పెట్టారు. సో నాకు 14 day జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సో కంప్లీట్గా ఆ జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మళ్ళీ 5 days ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు నన్ను టార్చర్ పెట్టడానికి. నాకు డ్రగ్స్తో కలిపిన ఫుడ్ని ఇచ్చారు. సో నన్ను విపరీతమైన టార్చర్ పెట్టారు ఆ టైంలో. సో నన్ను ఆ 27th రిలీజ్ అయ్యే లోపే జాన్ 23rd ఇట్సెల్ఫ్ 2015 యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఈ 700 డ్రగ్ బ్యాన్ అనేది, సో ఏదైతే జీవీకే బయోలో టెస్ట్ అయిన క్లినికల్ ట్రయల్స్లో వాటన్నిటిని బ్యాన్ చేసింది త్రూఅవుట్ ది యూరోపియన్ యూనియన్. సో అది కానీ ఒక స్కామే. సో దీని గురించి నేను సిబిఐలో నేను కంప్లీట్గా 746 పేజెస్తో జూలై 29th, 2020 నేను ఒక కంప్లైంట్ ఫైల్ చేశాను. దాన్ని 6 months జాయింట్ డైరెక్టర్ ఏవైవి కృష్ణ గారి కింద, సో ఈవెన్ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ కింద దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా దాన్ని సివిసి MOHFWకి ట్రాన్స్ఫర్ చేశామని నాకు ఫిబ్రవరి 2021లో మెయిల్ పంపించారు. సో అంటే ఫస్ట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని నరేంద్ర మోడీ వాడుకున్నాడు, నెక్స్ట్ సిబిఐని కానీ వాడుకున్నాడు. సో ఆ కేసు నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో సిబిఐలో ఆ కంప్లైంట్ కానీ వాళ్ళు కేసుగా ఫైల్ చేయలేదు. సో ఈవెన్ నేనేం చేశాను, ఈ 2015లో ఏదైతే జీవీకే బయోసైన్సెస్ షట్ డౌన్ ఆల్మోస్ట్ వాళ్ళ జనరిక్ డ్రగ్ 700 డ్రగ్ బ్యాన్ అయ్యాయో, సో అదేంటి యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, ఫ్రెంచ్ ఏఎన్ఎస్ఎం, ఆస్ట్రేలియాస్ వాళ్ళ తప్పుల్ని, అది వాళ్ళ కొల్యూజన్ని, నా ఫస్ట్ విజిల్ బ్లోయర్ ఇన్ఫర్మేషన్ మీద కొల్యూజన్ని కవర్ చేయడం కోసం దాన్ని బ్యాన్ విధించాయి. అది నేను కంప్లీట్గా సిబిఐ ఏదైతే సిబిఐ కంప్లైంట్ ఇచ్చానో 746 పేజెస్లో అది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ విధంగా నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, సో ఇది అమెరికా, యూరోప్, యునైటెడ్ నేషన్స్ వీళ్ళ రెగ్యులేటరీ బాడీస్కి సంబంధించిన స్కామ్ కాబట్టి, నేను ఒక ఇండియన్ సిటిజన్ కాబట్టి అమెరికా, యూరోప్లో ఉన్న ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత యునైటెడ్ నేషన్స్, తర్వాత యూకే గవర్నమెంట్ వీళ్ళంతా నరేంద్ర మోడీ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. వాళ్ళు జనరల్గా ఏంటంటే పొలిటికల్గా లాబింగ్ చేశారు. లాబింగ్ చేసి నన్ను, నా ఐడెంటిటీని బరీ చేయమని ఇండియన్ గవర్నమెంట్తో చాలా MOUs చేసుకున్నారు. ఈ MOUsలో భాగంగానే నరేంద్ర మోడీ 2014 నుంచి నా విషయాన్ని వాడుకుంటున్నాడు. వాడు గ్లోబలీ వాడి యొక్క నేమ్ను, ఫేమ్ను ఎన్హాన్స్ చేసుకుంటున్నాడు. కానీ 2014 నుంచి ఇప్పుడు 2026 ఈరోజు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 28 మనం ఉన్నాం. సో ఇప్పటికి కానీ స్టిల్ వాడు నా విషయాన్ని వాడుకుంటున్నాడు. దీనికోసం వాడు ఎన్ని డిపార్ట్మెంట్ వాడుకున్నాడో కంటిన్యూ చెప్తాను చూడండి. తెలంగాణ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని DGP టు ఎస్ఆర్ నగర్ SHO అండ్ DGP టు మియాపూర్ SHO, DGP టు గచ్చిబౌలి సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ SHO, సో మొత్తం అందరినీ వాడుకున్నాడు. సిబిఐలో నేను కంప్లైంట్ ఇస్తే అసలు ఆ కంప్లైంట్ని ఏమీ కాకుండా దాన్ని 0 నల్లిఫై చేశాడు. సో ఇంకొకటి నేనేం చేశాను, మళ్ళీ ఎస్ఆర్ నగర్లో 972/2019 ఒక కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే వీళ్ళు ఏదైతే నా మీద ఫాల్స్ కేసెస్ ఫైల్ చేశారో 18 of 2012, 644/2014, 27/2015 ఈ కేసెస్ అన్నీ 2015 జనవరిలో ఎప్పుడైతే యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ బ్యాన్ విధించిందో జీవీకే మీద, అప్పటి నుంచి ఈ కేసెస్ కంప్లీట్గా నల్లిఫై అయిపోయాయి. సో ఈ కేసెస్ ఏమయ్యాయంటే అసలు నాకు పోలీసు వాళ్ళు ఏది ఇవ్వట్లేదు. సో దాని గురించి నేను కంప్లీట్గా ఫిబ్రవరి 7th మొన్న మెయిల్ పెట్టాను. ఏది కమిషనర్ సజ్జనార్ గారికి, CC మీకుంది చూసుకోండి.
శివధర్ రెడ్డి గారికి. సో మీకు సీసీ ఉంది. సో ఇలా పెట్టి, సో నేను జస్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నాను, నాకు కాంపెన్సేషన్ ఏమన్నా ఉంటే ఇప్పించండి. జీవీకే నుంచి నేను చాలా నష్టపోయాను, నేను, నా ఫ్యామిలీ, నా ఎంటైర్ ఫ్యామిలీ కంప్లీట్గా బరి అయిపోయింది. లేదంటే విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఏదన్నా రికమెండ్ చేయండి. లేదు అంటే నా సర్వైవల్కి ఏదన్నా ఒక జాబ్ ఇప్పించండి అని నేను పర్సనల్గా రిక్వెస్ట్ పెట్టుకుంటే, అసలు అక్కడ కమిషనర్ గారు February 9th నేను పర్సనల్గా తెలంగాణ ICCC బిల్డింగ్కి వెళ్ళాను. సో వెళ్ళి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ దానికి వెళ్ళాను. సో ఆయన February 9th నేను కలిశాను. ఆయన కలిసినప్పుడు కానీ వాళ్ళు ఏం చేశారు, నేను కమిషనర్ను కలవడానికి వెళ్తే వాళ్ళు ఏమైనా ఇచ్చారు. సో నేను చెప్పాను క్లియర్గా, నేను వచ్చింది కమిషనర్ కలవడానికి అని మెయిల్ తీసుకొని వస్తే అక్కడ ఏం రాశారు తెలుసా, ఎవరిని మీట్ అవ్వడం, అబౌట్ టు మీట్ CH శ్రీనివాస్ రెడ్డి సార్ అబౌట్ రిక్వెస్ట్. ఏంటండి ఇది? అంటే నేను తప్పుగా మాట్లాడాను, లేకపోతే వాళ్ళకు టైప్ చేసేది రాదా మీ కమిషనర్ ఆఫీస్లో? అంటే నేను కమిషనర్ సత్యనారాయణ కలవడానికి వస్తే వాళ్ళు ఏంటి, అబౌట్ టు మీట్ CH శ్రీనివాస్ రెడ్డి. అసలు శ్రీనివాస్ రెడ్డి ఎవరండి నాకేం తెలుసు అసలు? ఏం నా పర్సన్, నా బంధువు ఏమన్నా నేను రిక్వెస్ట్ పెట్టుకోవడానికి? నేను కమిషనర్ అంటే నేనంత గుడ్డి నా కొడుకుని అనుకుంటున్నారా? అంటే నన్ను ఎరి నా కొడుకుని చేయడానికే కదా ఇవన్నీ మీరు ప్లాన్స్ చేస్తున్నారు. అంటే నేను కంప్లీట్గా అండర్ సర్వైలెన్స్ ఉన్నాను. అంటే నేను అక్కడికి రాకముందే మీరంతా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, నారాయణ రెడ్డి ఇలా వస్తాడు, వాడికి ఇలా చేయండి అని. అంటే నా మొబైల్ కంప్లీట్గా అండర్ సర్వైలెన్స్ ఉంది. సో అంటే ఇది కానీ ఇల్లీగలే, నా మొబైల్ మీరు కంప్లీట్గా ఇల్లీగల్ సర్వైలెన్స్లో పెట్టారు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో ఈ విధంగా నరేంద్ర మోడీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకుంటున్నాడు, నెక్స్ట్ CBIని వాడుకున్నాడు. మీకు ఇంకా కొన్ని సీక్రెట్స్ రివీల్ చేస్తాను. వాడు ఏం చేస్తున్నాడంటే, నేను మ్యాక్సిమం నాది అనంతపూర్ బార్న్ పులివెందులో బ్రాటప్ కంప్లీట్గా. తిరుపతిలో నేను MSc కెమిస్ట్రీ చేశాను. ఒక 2002 నుంచి నేను హైదరాబాద్లో జాబ్ చేశాను. సో ఫార్మా ఇండస్ట్రీలో 2002 నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 2026లో ఉన్నాము. అంటే ఆల్మోస్ట్ 24 years నాకు హైదరాబాద్తో విడదీయరాని బంధం ఉంది. సో వాడు ఏం చేస్తున్నాడు, 2014 నుంచి ఫస్ట్ అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది, తర్వాత ఇక్కడ తెలంగాణలో KTR గవర్నమెంట్ వచ్చింది. KTR CMOని బాగా వాడుకున్నాడు వాడు, నా మీద ఫాల్స్ కేసెస్ పెట్టించాడు సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా. అలాగే అక్కడ చంద్రబాబు నాయుడిని 2017 June 1st నేను చంద్రబాబు నాయుడు పర్సనల్గా కలిశాను, వాడి గవర్నమెంట్ని వాడుకున్నారు. సో ఈవెన్ ఇంట్లో నా పిల్లల్ని, నా మిస్సెస్ని, సో మొత్తం నా బంధువుల్ని అందరినీ నాకు అగెనిస్ట్గా వాడుకున్నారు. సో అంటే తెలంగాణ CMOని, తర్వాత ఆంధ్రప్రదేశ్ CMOని వాడికి తొత్తుగా వాడుకుంటున్నాడు. ఆ తర్వాత తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని, CBIని, ఆ తర్వాత నెక్స్ట్ 2015లో యూరోపియన్ యూనియన్తో కామర్స్ COM అదే కామర్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నిర్మలా సీతారామన్ కింద. సో నా విషయాన్ని బేస్ చేసుకొని యూరోపియన్ యూనియన్తో కానీ వాళ్ళు నెగోషియేషన్ చేశారు. ఈ విషయం మీద నేను CBIలో నేను కంప్లీట్గా కేసు ఫైల్ చేశాను, నిర్మలా సీతారామన్ మీద, DCCI మీద, GVK బయో మేనేజ్మెంట్ మీద. కానీ దాని మీద ఎటువంటి యాక్షన్, ఎటువంటి ఇది లేదు. అంటే COM కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీని, CIMను వాడుకున్నారు, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీని, నెక్స్ట్ హెల్త్ మినిస్ట్రీ MOHFWని వాడుకున్నారు, DCCIని వాడుకున్నారు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకున్నారు, CBIని వాడుకున్నారు. ఆ తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుష్మా స్వరాజ్ గారి కింద మినిస్ట్రీలో మొత్తం నా విషయాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే ఒక వేస్ట్ గాడు ఒకడు ఉన్నాడో డాక్టర్ జయశంకర్, వాడి కింద నా విషయాన్ని వాడుకుంటూ నా ఐడెంటిటీని కంప్లీట్గా బరీ చేసేసి ఇక్కడ ఇండియాలో వాళ్ళు నెగోషియేట్ చేసుకొని మోడీ గారి పదవిని కాపాడుకుంటూ ఉన్నారు. ఇదండి చిల్లర నా కొడుకు చేస్తున్న ఇది. దీని గురించి నేను మీ దగ్గరికి వస్తే ఇప్పటికన్నా ఏమన్నా డిపార్ట్మెంట్ మారిందా, నాకేమన్నా హెల్ప్ చేస్తారా ఏ విషయంలో అయినా అంటే, మీ డిపార్ట్మెంట్లో నన్ను కనీసం మాట్లాడనివ్వట్లేదు. February 9th సజ్జనారాయణ గారిని పర్సనల్గా మీట్ అయ్యాను. ఆయన 5 minutes కంటే ఎక్కువ నన్ను అక్కడ ఉంచలేదు. 2-3 minutesలో నువ్వు అని టక మాట్లాడేసి, అంటే ఆయన చెప్పింది నేను వింటున్నప్పుడు నేను చెప్పింది ఏది వాళ్ళు వినట్లేదు. సరే CP గారు ఆయన బిజీగా ఉన్నారేమో, సో అది జనరల్గా పబ్లిక్ విజిటింగ్ అవర్స్ కాబట్టి సో నేను అక్కడ ఓకే అనుకున్నాను. నెక్స్ట్ ఆయన ఎవరైతే కంప్లైంట్ సెల్లో శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో ఆయనకు నేను విషయాలన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆయన కానీ నేను ఫాలో అప్ చేయమన్నాను. సో అంతా అయిన తర్వాత ఒక 19 days తర్వాత నేనేం చేశాను, మొన్న నేను శ్రీనివాస్ రెడ్డికి కాల్ చేస్తే ఆయన ఏమన్నారు, మీరు DCP వెస్ట్ జోన్ జూబ్లీ హిల్స్ని కలవండి అని చెప్పారు. సో దాని మీద నేను వెళ్ళి DCP రమణారెడ్డి గారిని
నేను వెస్ట్ జోన్లో నిన్న కలిశాను. ఆయన ఏమంటారు, ఇండియాలో డెమోక్రసీ లేదంటే ఆయన ఏదో అక్యూజ్ చేసినట్టు, డెమోక్రసీ ఎందుకు లేదు, మీరు ఏంది మాట్లాడుతున్నారు అన్నట్లు నన్ను అసలు ఏం మాట్లాడనివ్వట్లేదు అసలుకి ఎక్కడే. కానీ నేను మాట్లాడితే ఆర్గ్యుమెంట్ అంట, వాళ్ళు మాట్లాడితే అన్ని రైట్ అంట. సో అలా డీసీపీ రమణారెడ్డి గారు నా నోరు మూయించారు అక్కడ ఆయన ఆఫీస్లో. ఆ తర్వాత నేను ఇక్కడ డీసీపీ గారు ఏం చెప్పారు, తర్వాత మీరు ఏసీపీ రాఘవేంద్రరావు గారు ఉన్నారు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో, ఆయన్ని వెళ్ళి గెలవమన్నారు. సో ఆయన్ని గెలిస్తే ఆయన ఇంకా అసలు టూ మచ్గా బిహేవ్ చేశారు. నేను ఏం మాట్లాడినా నాకు ఆర్గ్యుమెంట్ లాగా కనిపిస్తుంది. అంటే నా వాదన ఏది అసలు ఎవరి దగ్గర వినిపించవు, నేను నోరు ఎత్తకూడదు ఎక్కడే. కానీ అప్పుడు డెమోక్రసీ ఎట్లా అవుతుందండి? నాకు హ్యూమన్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ? వెర్ ఇస్ ద అసలు ఏది అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉంది అసలు? అందుకే నేను ఈ వీడియో పోస్ట్ మీకు పెడుతున్నాను. సో అంటే నరేంద్ర మోడీ అనే ఒక లుచ్చా నా కొడుకు సీఎంలను స్విచ్చింగ్ చేస్తూ, సో గవర్నమెంట్స్ మారుస్తూ, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంటు, అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు రెండు ఈవీఎంస్ ద్వారానే వచ్చాయమన్నా. ఇది ఒక పెద్ద సీక్రెట్. నేను చెప్తున్నా కదా, ఇండియాలో డెమోక్రసీ లేదు. నరేంద్ర మోడీ గారు అన్ని డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని కంప్లీట్గా వాడి డిక్టేటర్షిప్ కింద పెట్టుకున్నాడు. వాడు ఏం చెప్తే అది జరగాలనేదే మొత్తం అంతా ఇది జరుగుతుంది. దీన్ని కంప్లీట్గా డిక్టేటర్షిప్ అంటారు, మొనార్కీయిజం అంటారు. సో నరేంద్ర మోడీ గారు మొత్తం కంప్లీట్గా ఈ స్కామ్ను రన్ చేయిస్తున్నాడు. సో నాకు ఏమి జరిగినా, సో నేను చెప్తున్నా కదా, వాడు అనడమే చాలా తక్కువ అసలు నేను. ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి వాడు పవర్లో ఉంటున్నాడు. 12 సంవత్సరాలు 12 ఇయర్స్ నుంచి నా విజిల్ బ్లోయర్ ఫైట్ని వాడు వాడుకుంటున్నాడు. కనీసం ఇప్పటికైనా వీడికి ఏదైనా జస్టిస్ చేద్దామనే ఒక మినిమం హ్యుమానిటీ అనేది ఆ లంజా కొడుకులో లేదు. అది కాకుండా మళ్ళీ ఇంకా ఏం చేశారు, మొన్న ఆగస్ట్ 2026 నుంచి సో చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లీట్గా ఫోర్స్ చేసి, సో అక్కడ ఆల్మోస్ట్ నాతో లాస్ట్ 2024 అక్టోబర్ నుంచి ఆగస్ట్ నుంచే నా మీద గేమ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మే 2024 చంద్రబాబు నాయుడు గారు వచ్చాడో వాడిని అసలు దించడానికి మిషనే ఇది, నన్ను మెంటలీ డిజేబుల్ చేయమని చూపించమని. సో చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ పవర్స్ ఇచ్చి వాడికి ఇచ్చేశారు. వాడు అక్కడ ఆగస్ట్ 2014 నుంచి 2024 నుంచి సో గేమ్ స్టార్ట్ చేశాడు. సో నన్ను ఆల్మోస్ట్ అక్కడ శాప్ ఇండోర్ స్టేడియం ఒకటి అనంతపూర్లో ఉంది, అక్కడ నన్ను మెంటలీ డిజేబుల్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. సో కానీ అది అవ్వలేదు. నెక్స్ట్ 2025 ఆగస్ట్ నుంచి వాళ్ళు ఏం చేశారు కంప్లీట్గా, సో ఇంకా నన్ను ఏమీ చేయలేక నా పాప పేరు కొండూరు వేగకృషి, ఆ పాప పీవీకేకేలో 3rd ఇయర్ బీటెక్ చదువుతోంది. సో ఆ అమ్మాయిని పీవీకేకే మేనేజ్మెంట్ అంటే పల్లె రఘునాథ్ రెడ్డి, వాడు ఒక పక్కా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీనో నాకు తెలియదు, వాడు వాళ్ళ కొడుకు ఎవడైతే కృష్ణకేశ్వర్ ఉన్నారో వాడు పీవీకేకే యొక్క చైర్మన్. నా పాపను కంప్లీట్గా మెంటల్లీ హరాస్ చేశారు. ఆ పాపకు డ్రగ్స్ ఇచ్చారు, ఆ పాపను మెంటలీ డిజేబుల్ చేయాలని అన్ని ప్రయత్నాలు చేశారు. ఆ పాపను కాలేజీలో టార్చర్ పెట్టారు. ఆ పాప అక్కడి నుంచి ఇంటికి వచ్చి నన్ను టార్చర్ పెట్టేది. 2025 ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇప్పటికీ తను రికవర్ అవ్వలేదు. సో తన స్టేట్ నుంచి ఇప్పటికీ నా పాప కోలుకోలేదు. దీనికి అంతా కారణం చంద్రబాబు నాయుడు అనే ఒక లంజా కొడుకు. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, వాడు లంజకు పుట్టిన కొడుకు. అలాగే నారా లోకేష్ గారికి అని చెప్తాను, వాడు అంటున్నాడు ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు, ఆడవాళ్ళని లాగొద్దు అంటున్నారు. నా భార్యని నా కొడుకులు 2007 అంటే ఫస్ట్ టర్మ్ ఏదైతే వాళ్ళు 2000 ముందు టర్మ్ ఉంది కదా, వైఎస్ జగన్ కంటే ముందు టర్మ్, ఆ టర్మ్లో నా భార్య ఫ్యామిలీని నాకు అగెనెస్ట్గా వాడుకున్నారు. ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఈ టర్మ్లో నా పాపను, ఎవరైతే బీటెక్ చదువుతుందో ఆ పాపను కంప్లీట్గా వాడుకుంటున్నారు. నా చుట్టూ ఉన్న సిస్టమ్ అంతా వాడుకుంటున్నారు. నన్ను అండర్ ఇల్లీగల్ సర్వేలెన్స్లో ఉంచుతున్నారు. వీళ్ళను లంజా కొడుకులు అనక ఏమంటారండి చెప్పండి? వాడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టింటే నన్ను డైరెక్ట్గా పిలిచి మాట్లాడేవాళ్ళు. వీళ్ళు మోడీగాడు వాడు కానీ అంతే, మోడీగాడు కానీ ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టి ఉండింటే ఈ లంజా కొడుకులను పిలిచి లీగల్గా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. నేను అక్టోబర్లో పబ్లిక్ వీడియో పోస్టులు పెట్టాను మోడీ గారికి, నీకు దమ్ము ఉంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను అరేంజ్ చేయరా ఒరే లఫోనా కొడక అని నేను చెప్పాను. కానీ ఆ నా కొడుక్కి ధైర్యం లేదు నన్ను టచ్ చేయడానికి. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు మీరు డీజీపీ కదా, సో నేను ఆ లంజా కొడకల్ని లంజా కొడుకుని అంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి లంజలు పుట్టినారు కాబట్టి వాళ్ళు లంజ పనులన్నీ చేస్తున్నారు. అంటే ఒక మంచి పోస్టులు, ఒక రిప్యూటెడ్ పోస్టులు పిఎంఓ సీఎంఓలో ఉండి కానీ నా కొడుకులు వాటిని అబ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను నేను
వాళ్ళని పొలిటీషియన్స్గా అనట్లేదు, వాళ్ళు లంజలకు పుట్టిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఇంట్లో ఆడవాళ్ళని లాగదని, మా ఆడవాళ్ళని ఎప్పుడో లాగినారు ఈ లంజా కొడుకులు, ఇప్పుడు నేను లాగేదేమి? ఒరే నీకు దమ్ము ఉంటే నారా లోకేష్ గారు అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, తర్వాత నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు అయినా, ఇంకోటి మీ బిగ్ బాస్ ఉన్నారు అమిత్ షా, వాడు ఇంకా పెద్ద అవలా నా కొడుకు వాడు అసలు. సో వాడు కానీ ఈ స్కామ్లో ఎప్పటి నుంచో ఉన్నాడు, వాడు సైలెంట్గా ఉన్నాడు, సైలెంట్గా గేమ్ రన్ చేస్తున్నాడు అమిత్ షా గారు. మీ బిగ్ బాస్ తెలుసు కదా ఆయన. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడానికి, అక్కడ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రావడానికి ఈఎంస్ వాడి కేటీఆర్ కేసీఆర్ తీసేసి ఇక్కడ రేవంత్ రెడ్డిని పెట్టారు, తర్వాత అక్కడ వైఎస్ జగన్ తీసేసి చంద్రబాబు నాయుడిని ఇరికిచ్చారు. ఏంటంటే ఈ విషయంలో వీళ్ళందరికీ ఏంటంటే ఒక్కటే టాస్క్ అండి, నారాయణ రెడ్డిని మెంటలీ డిజేబుల్ అని ప్రూవ్ చేయండి. ఇదే వాళ్ళకి ఇచ్చిన టాస్క్, ఇదే టాప్ సీక్రెట్. ఇది అమెరికాకు తెలుసు, అందుకే కదా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీని, ఒరే లుచ్చానా కొడక నేను చెప్పింది నువ్వు విను, లేకపోతే నీ పదవిని ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెస్ట్రాయ్ యువర్ పొలిటికల్ కెరీర్ అని వాడికి వార్నింగ్ ఇచ్చాడు వైట్ హౌస్ నుంచి. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ విషయమేనండి. మీకు ఇంకా అర్థం కావట్లేదా? అవునులే, మీ బుర్రలకు ఎక్కాలంటే చాలా టైం పడుతుంది. మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంతసేపు ఉన్నా పొలిటీషియన్స్ ఏం చెప్తే అది వింటారు తప్ప, సో ఏవి ఫ్యాక్ట్స్, ఏవి ట్రూత్స్, సో నేను ఎన్ని డాక్యుమెంట్స్ మీ ముందర పెట్టాను అవన్నీ మీకు కనపడవు. జస్ట్ మీకు ఏంటంటే పైనుంచి ఏ మాట వస్తే అది చేస్తారు అంతే, అంతే కదండి. ఓకే శివధర్ రెడ్డి గారు, సో మిమ్మల్ని నేను మీట్ అవ్వలేదు. సో మీకంటే ముందు నేను మహేందర్ రెడ్డి గారు ఎవరైతే డీజీపీగా ఉన్నారో ఆయనకి నేను కలిశాను, సిపి అంజనీ కుమార్ని కలిశాను, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు సివి ఆనంద్ని కలిశాను, తర్వాత అడిషనల్ కమిషనర్ క్రైమ్స్ శిఖా గోయల్ గారిని కలిశాను. సో నేను మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీకు ఇచ్చాను, ఎందుకంటే నాకు మీ మీద సానుభూతి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీద సానుభూతి ఉంది, నా ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే మీరు మీ జాబులు చేయలేరు, ఎంతసేపు ఆ లుచ్చా నా కొడుకులు ఏం చెప్తే పొలిటీషియన్స్ మీరు అదే వినాలి, అది నాకు తెలుసు. అందుకే కదా నేను మిమ్మల్ని ఎప్పుడు పర్సనల్గా తీసుకోలేదు. నా 14 years విజిల్ బ్లోయర్ ఫైట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ అదర్ డివిజన్స్ నేను కంప్లీట్గా జ్యుడిషియరీ కానీ పర్సనల్గా ఎప్పుడూ తీసుకోలేదు. ఎందుకంటే మీరు పొలిటీషియన్స్ ఏం చెప్తే అదే వినాలి, ఎందుకంటే మీ బిగ్ బాస్ వాళ్ళే కదా. మీ ఫస్ట్ బాస్ ఏమో ఇప్పుడు మీ బాస్ ఏమో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆయన తర్వాత బిగ్ బాస్ వచ్చి అమిత్ షా గారు, ఆ బిగ్ బాస్ వచ్చి నరేంద్ర మోడీ గారు. అంటే ఈ లుచ్చా నా కొడుకులు ఏం చెప్తే మీరు అది వినాలి, తప్ప ఇంక మీకు వేరే ఇది లేదు కదా. సో నేను ఇప్పుడు నేను వల్గర్ లాంగ్వేజ్ మోడీ గారి గురించి, తర్వాత చంద్రబాబు నాయుడు గురించి, నారా లోకేష్ గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. అంటే నేను ఇక్కడ ఉన్నానే కాదు, ఇక్కడ ఉన్నా లేకపోయినా మాట్లాడాలనుకుంటే మాట్లాడాను, కానీ అతని యొక్క ఇది అనేది అంత కన్ఫర్మిటీ లేదు. చూడు, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు, నేను రాహుల్ గాంధీకి ఎన్నో పోస్టులు పెట్టాను. సెప్టెంబర్ 2023లో నేను ఏఐసిసి న్యూఢిల్లీకి వెళ్ళి నేను ఆయన కలవడానికి ట్రై చేశాను, కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీతో ఈ విషయంలో కుమ్మక్కై ఉంది. అందుకే వాళ్ళు ఏ రోజు నా విషయాన్ని ఎంటర్టైన్ చేయట్లేదు. ఇప్పుడు నాకేమైనా జస్టిస్ చేస్తారా? రియల్గా బీజేపీకి అగెన్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్, కానీ వాళ్ళు ఏమైనా జస్టిస్ చేస్తున్నారా? లేదు. ఇంతకుముందు కంటే దారుణంగా మీ డిపార్ట్మెంట్తో బిహేవ్ చేస్తున్నారు. కనీసం నన్ను మాట్లాడనివ్వట్లేదు, డీసీపీ రమణారెడ్డి గారి ముందర మాట్లాడనివ్వట్లేదు, రాఘవేంద్రరావు గారు. సార్ నేను ఏం మాట్లాడిన ఆర్గ్యుమెంట్లాగా కనిపిస్తున్నాను, ఇంకా నేను దానికి ఏం చెప్పాలి చెప్పండి శివధర్ రెడ్డి గారు. ఇది సో విషయం ఇదండి. సో నా దగ్గర జీవీకే బయోసైన్సెస్, యుఎస్ఎఫ్డిఏ, ఫ్రెంచ్ ఐఎన్ఎస్ఎం, ఆస్ట్రేజిఎస్, యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, WHO, సో వీళ్ళందరూ కలిసి కొల్యూడయ్యి జాయింట్ ఇన్స్పెక్షన్ స్కాండల్ జనరిక్ డ్రగ్లో నడిపించారు. దానికి సంబంధించిన అన్ని ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి కంప్లీట్గా. సో దీన్ని ఏ విధంగా ఇండియన్ గవర్నమెంట్ వాడుకుంది, సో ఇవన్నీ మొత్తం అన్ని ఎవిడెన్సెస్తో సహా నేను ట్విట్టర్లో 36,900 ట్వీట్స్ నేను పోస్ట్ చేశాను. దాంట్లో అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అందుకని నా ట్విట్టర్ అకౌంట్ని ఎవరు టచ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అమెరికాలో ఇది పొలిటికల్ ఇష్యూ. సో ఒకప్పుడు ట్రంప్ నాకు సపోర్ట్ చేశాడు, ఇప్పుడు నా విషయాన్ని టచ్ చేయాలంటే అతను భయపడుతున్నాడు, ఎందుకంటే డెమోక్రాట్స్ అతను ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించి పెట్టేశారు. సో కానీ నేను ఒకటే చెప్తున్నాను, నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే, నేను ఇప్పుడు ఏ హాస్టల్లో ఉంటున్నానో మీకు తెలుసు, సో నేను ఏ లొకేషన్లో ఉంటున్నానో మీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసు. ప్రతిరోజు నా యాక్టివిటీని మీరు సర్వేలెన్స్లో పెట్టి మీరు చూస్తున్నారని నాకు తెలుసు. నేను జాబ్ల కోసం ఎక్కడ లేనా అక్కడ నాకు జాబ్ రానివ్వకుండా చేస్తున్నారు. నేను నా ఫార్మర్ కొలీగ్స్ని కలిస్తే కనీసం వాళ్ళతో మాట్లాడకుండా చేస్తున్నారు. సో ఇవన్నీ మీరు ఇల్లీగల్ సర్వేలెన్స్ ద్వారా చేస్తున్నారని నాకు తెలుసు. సో నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను, నరేంద్ర మోడీ ఈజ్ ఏ బిగ్గెస్ట్ కరప్ట్ సైకోపాత్, ఒక లుచ్చా లంజా కొడుకు. ఆ లంజా కొడుకులకు వానికి పనిచేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడును, వాళ్ళ కొడుకు నారా లోకేష్ని, తర్వాత నేను నెక్స్ట్ ఎవరైతే దీంట్లో చేస్తున్న ఆ పొలిటీషియన్ అందరినీ లుచ్చా లంజా కొడుకులు అంటున్నాను. వాళ్ళు ఒక అమ్మలకు అబ్బలకు పుట్టింటే దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను అరేంజ్ చేసి సో ఇన్వెస్టిగేషన్ రన్ చేస్తే నేను నా ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నానండి.
సో ఇది శివధర్ రెడ్డి గారు మీకు వీడియో పోస్ట్ ద్వారా నేను మీకు ఇది విన్నవించుకుంటున్నాను. సో నేను నా దృష్టిలో కాదు, నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. నరేంద్ర మోడీ వాడి గవర్నమెంట్ 12 సంవత్సరాల నుంచి నా విషయాన్ని వాడుకొని వాడి యొక్క ఫేమ్ను నేమ్ను గ్లోబలీ ఎన్హాన్స్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో అలాగే ఇప్పుడు ఇది ఈ పోస్ట్ ఎట్లాగో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూస్తుంది, నారా లోకేష్ గారు చూస్తే వాడేదో పెద్ద అసెంబ్లీలో పోగుతున్నారు మా ఆడవాళ్ళను జోలికి వస్తే మేము వదిలిపెట్టమని. అరే నీకు లుచ్చానా కొడక నారా లోకేష్గా, నువ్వు ఏం పిక్తావో పిక్కురా. నేను చెప్తున్నా కదా, నువ్వు పిక్కు, ఏం పిక్తావో పిక్కు. ఎందుకంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మీ కింద పనిచేస్తుంది. నన్ను అనంతపూర్లో కానీ చాలా టార్చర్ పెట్టారు మీరు. అందుకే నేను అనంతపూర్ వదిలేసి హైదరాబాద్ వచ్చినా ఇక్కడ మీరు రేవంత్ రెడ్డితో కలిసి మీరు కంటిన్యూస్గా ఆ టార్చర్ని ఆపట్లేదు. సో నడిపిస్తూనే ఉన్నారు. ఇదంతా మీరు కలిసి మొత్తం మీరందరూ ఒకటే, మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, నారా లోకేష్, ఇంకొక పెద్ద లుచ్చాగాని నేను మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ గారు. వీనికి సెప్టెంబర్ 2023లో నేను కంప్లీట్గా వాళ్ళ పార్టీ ఆఫీస్కి అప్రోచ్ అయ్యి వీడికి కానీ ఒక మెయిల్ పెడితే వీడు అప్పటి నుంచి ఈ విషయాన్ని వాడుకుంటున్నాడు. వీడు ఒక ఇంకో పెద్ద లుచ్చా నా కొడుకు. సో ఈ లంజా కొడుకులందరికీ దమ్ము ఉంటే నన్ను ఇప్పుడు టచ్ చేయమని. సో నన్ను జైల్లో పెట్టిస్తారా? పెట్టించమని. లేదు, దీని మీద మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక పొలిటీషియన్స్ వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తారో నాకు తెలియదు, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తే నేను కూర్చొని మాట్లాడి మొత్తం ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది శివధర్ రెడ్డి గారు. మీరంటే నాకు గౌరవం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా గౌరవం ఉంది. ఎందుకంటే మీరు పొలిటీషియన్ చెప్పిందే వినాలి తప్ప మీరేం చేసేదానికి లేదు కదా. దానివల్ల నేను మీకు ఎప్పటికీ నా ప్రగోడ సానుభూతి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎస్లు ఐఏఎస్లు చదివి ఆ లుచ్చా నా కొడుకు వాడు అసలు 10th కానీ పాస్ అయినా లేదో నాకు తెలుసు. నరేంద్ర మోడీ గారు వాడు చెప్పిన మాటలు మీరు వినాల్సి వస్తుంది. నేను ఒక సైంటిస్ట్ డెసిగ్నేషన్లో ఒక హైయెస్ట్ ఎడ్యుకేషన్ చదివి, సో నా ఫైట్లో యుఎస్ఎఫ్డిఏ కమిషనర్ గారు రిప్లై ఇవ్వలేక మార్గరెట్ ఏ హామర్ షీ గాట్ రిజైన్డ్. సో అక్కడ మినిమం కొద్దిగా లా అండ్ ఆర్డరు, ఒక జ్యుడిషియరీ, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక అకౌంటబిలిటీ అనేది కనీసం అమెరికాలో ఏడ్చి చచ్చింది. నేను ఇక్కడ కూర్చొని ఇండియన్ సిటిజన్ రాస్తే అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రిజైన్ చేశారు. ఇక్కడ దెర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ, దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్. జ్యుడిషియరీకి, లా అండ్ ఆర్డర్ ఏం లేదండి. ఇక్కడ డెమోక్రసీ లేదు, హ్యూమన్ రైట్స్ లేవు, ఏం లేవు ఇక్కడ. నేను చెప్తున్నాను డీసీపీ రమణారెడ్డి గారు, మీరు ఏమన్నా నేను డెమోక్రసీ లేదంటే మీరు అవన్నీ మాట్లాడదు. నేను ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తాను, ఇండియాలో నా 14 లాంగ్ ఇయర్స్ విజిల్ గోయర్ ఫైట్లో డెమోక్రసీ లేదు, జ్యుడిషియరీ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, మొత్తం టోటల్ కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్గా నా విషయంలో కొల్యుడైంది. అది నరేంద్ర మోడీ అనే ఒక లుచ్చా లంజా కొడుకు చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఓకేనా? సో ఇది నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో పోస్ట్ మీద. సో మీరు ఇంకా నన్ను అరెస్ట్ చేస్తారా, లేకపోతే మీరు ఓకే సరే అరెస్ట్ చేయలేని పక్షంలో కనీసం నా ట్విట్టర్ అకౌంట్ని మీరు సస్పెండ్ చేయించుకోండి చాలు. సో నేను ఎంటైర్ ఇండియన్ గవర్నమెంట్కి నేను ఛాలెంజ్ వదులుతున్నా. సో నేను ఇవన్నీ మాట్లాడుతున్నా కదా, ఏదైతే మన పిఎం సీఎంలు ఈ 2 స్టేట్ సీఎంలకు అగెనెస్ట్గా నేను వల్గర్ లాంగ్వేజ్లో సో ఎందుకు మాట్లాడుతున్నానని మీకు అర్థమవుతుంది. 14 సంవత్సరాలు వాళ్ళు పెట్టిన టార్చర్ మామూలు టార్చర్ కదా. ఓకేనా? సో ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి, తర్వాత నరేంద్ర మోడీ గవర్నమెంట్, ఆ తర్వాత అమిత్ షా ఎవరైతే మనకు హోమ్ మినిస్టర్ ఉన్నాడో వాడికి నా ఛాలెంజ్ అండి. సో మీరు సిట్ వేసి దీన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారా, లేకపోతే వీళ్ళంతా లంజా కొడుకులు అనేది ప్రూవ్ చేసుకుంటారా మీరు చూడండి. సో చూడండి, ఒకవేళ నేను ఇదన్నీ నా దాంట్లో ఎటువంటి అంటే నిజాలు లేవనుకో, అప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు డీజీపీ లెవెల్లో మీరు ట్విట్టర్ రిక్వెస్ట్ పెట్టండి, నా అకౌంట్ను సస్పెండ్ చేయించండి, లేదంటే నన్ను అరెస్ట్ చేయండి, చూద్దాం. ఇదే నా ఛాలెంజ్ అండి. నా పేరు నారాయణ రెడ్డి కొండూరు. సో నారాయణ రెడ్డి అనేది ఫస్ట్ నేము, కొండూరు అనేది లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్. అండ్ మై మొబైల్ నెంబర్ ఈస్ 9052268832 అండ్ మై జీమెయిల్ ఐడి narayanreddy.konduru.namo@gmail.com, one email ID, and second one is narayanreddy.hcindia@gmail.com, and third email knreddytrump@gmail.com. సో ఇవి నా జీమెయిల్. సో మీకు ఏదైనా ఉంటే ఒకవేళ లేదు అనుకుంటే నాకు, సో నేను ఏదైతే February 7th ఈమెయిల్ పెట్టి February 9th నేను సజ్జనార్ గారికి నేను కంప్లైంట్ సబ్మిట్ చేశాను. సో దానికి కనీసము నిన్న రాఘవేంద్రరావు గారు తర్వాత డీసీపీ గారు ఏదైతే నాకు చెప్పారో దానికి కనీసం ఈమెయిల్ రిప్లై ఇవ్వండి. మీకు నిజంగా మీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందంటే నేను పెట్టిన ఈమెయిల్కి రిప్లై ఇవ్వండి. 972/2019 కేసు ఉందా
లేదా అనేది మీరు రిటర్న్గా రాసి చెప్తే తప్ప నేను నమ్మను. అలాగే నా మీద పెట్టిన ఫాల్స్ కేసెస్ లేవు, అది నాకు తెలుసు, మీకు తెలుసు. మీరు ఎంత బ్లఫ్ చేయడానికి ట్రై చేసినా అది నాకు అర్థమైంది క్లియర్గా. ఒకవేళ నా మీద ఆ ఫాల్స్ కేసెస్ రన్ అవుతుంటే నేను సిపిఎల్ను డీజీపీలను నేను మొత్తం ఈ 10 years నుంచి కలుస్తూనే ఉన్నా. నన్ను ఎప్పుడో ఇప్పటికి జైల్లో పెట్టాలి వాటి మీద, కానీ ఏ రోజు నా మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఆల్రెడీ 2015 వరకు నన్ను టార్చర్ పెట్టారు, 30 days నన్ను 2016లో కానీ నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు ఒక 8 days మళ్ళీ నన్ను ఆల్మోస్ట్ చల్లపల్లి జైల్లో ఉంచారు. సో టోటల్ 30 days అండి. సో ఫస్ట్ అరెస్ట్ వచ్చి September 9th, 2014. సో అప్పుడు ఒక 8 days పెట్టారు. తర్వాత నెక్స్ట్ అరెస్ట్ వచ్చి Jan 13, 2015. అప్పుడు ఒక 15 days నన్ను జైల్లో పెట్టారు, ఏది చెంచల్గూడ జైల్లో. ఆ తర్వాత May 18th, 2016. సో అప్పుడు నన్ను గచ్చిబౌలి పోలీస్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు వచ్చి ఇల్లీగల్గా నన్ను తీసుకెళ్ళి 8 days నన్ను చల్లపల్లి జైల్లో ఉంచారు. ఈ విధంగా టోటల్ 30 days నన్ను ఇంప్రిజన్మెంట్ చేశారు, కంప్లీట్లీ ఇల్లీగల్. సో అందువల్లే నాకు ఇండియాలో హ్యూమన్ రైట్స్ లేవు నాకు అని నేను చెప్తున్నాను. ఓకేనా? నా విషయంలో ఆల్మోస్ట్ Article 14 నుంచి Article 22 వరకు ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్గా జీరో, అసలు అప్లికబులే కాదు. Article 17 అనేది అన్టచబిలిటీ, అది నాకు రాదు, ఎందుకంటే నేను ఓసీ, మాది రెడ్డీస్, మేము ఐఎమ్ నాట్ ఎస్సీ అండ్ ఎస్టీ. సో దీన్ని మీరు ఒకవేళ మీ గవర్నమెంట్ ఏదైనా చూపించుకుంటుంటే ఎస్ మీరు ఏమైనా చూపించుకోండి, నాకు అవసరం లేదు. నేను నికాసైన రాయలసీమ రెడ్డి అనేది నాకు తెలుసు. ఆ విషయము మీరు నా రిలీజియన్ మార్చుకోండి, నా పేరు మార్చుకోండి, ఏం మార్చుకున్నా నా జుట్టు కానీ పీకలేరండి. ఇది ఇంకా విషయం. శివధర్ రెడ్డి గారు, ఇంకా మీరు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి. థ్యాంక్ యూ.